నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా అంటే వాళ్ళు చెప్తున్నారు పద్మ వ్యూహంతో ముందుకు దూసుకెళ్తున్నామని చెప్తున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అంటే గతంలో అసెంబ్లీలోనే వాళ్ళు అధికారం చేజిక్కించుకోవాలనుకున్నారు కానీ అది మిస్ అయినటంతో ఇప్పుడు ఎలాగైనా 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలు గెలుపు లక్ష్యంగా వాళ్ళు దూసుకుపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని 14% ఓట్లు సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా రాజీ పడకుండా గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తుందని మనం చెప్పవచ్చు. అయితే ఏమవుతుందంటే పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్ల నుంచి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు టికెట్పై ఆశలు పెట్టుకున్న వాళ్ళల్లో కొంత నిరాశ అంటే సీనియర్లు పార్టీని నమ్ముకున్న సీనియర్లకు వలస నేతలకు మధ్య యుద్ధం జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఒక పక్కేమో ఢిల్లీ నాయకత్వం సూచన మేరకు ఎలాగైనా ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో దూసుకెళ్లడం ఒకవైపు, అంతర్గతంగా పార్టీలో సీనియర్లకు వలస నేతలకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే తన వారి కంటే బయట వారినే ఎక్కువగా నమ్ముకుంటుందన్న ప్రచారం అయితే బాగా జరుగుతుంది. అంటే పార్టీని నమ్ముకుని ఇంతకాలం ఉన్న వాళ్ళని వదిలేసి అప్పటికప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించడాన్ని మనం గమనించవచ్చు. మనం చూసుకున్నట్లయితే అయితే ఈ ఎన్నికల్లో గెలుపుకే లక్ష్యంగా వాళ్ళు ఇతర వలస నేతలపై ఆధారపడుతున్నారు. ఇంకొకటి ఏందంటే రామ మందిరం వచ్చింది కాబట్టి పబ్లిక్‌లో ఒక ఫీలింగ్ ఉంటుందన్నట్టు ఏం చేశారంటే మొత్తం ప్రతి పార్లమెంట్ పరిధి నుంచి ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు ఉచిత దర్శనానికి. 2000 మంది వరకు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి 2000 మంది వరకు అయోధ్యకు పంపించి వాళ్ళకి ఉచిత దర్శనాలు కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో ఆ ట్రైన్‌కు అనేక కమిటీలు ఏర్పాటు చేసి అంటే జనాల్ని ఇన్వాల్వ్ చేయడంలో కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు. ప్రతి పోలింగ్ బూత్ అంటే 35,000 పోలింగ్ బూత్‌లపై దృష్టి పెట్టి గెలిపే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పవచ్చు. అయితే మరోపక్క ఏందంటే పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతల్లో బాగా అసంతృప్తి ఉంది. ముందుగా మనం చెప్పుకోవచ్చు బంగారు శృతి ఏందంటే పార్టీనే నమ్ముకున్నారు. చాలా ఏళ్లుగా ఆమె టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆమెకు టికెట్ లేదని తేలిపోవడంతో ఆమె పరాభవం చెంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న ప్రచారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోనే జరుగుతుంది. ఇంకొకటి డీకే అరుణ, జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మొన్న అసెంబ్లీకి పోటీ చేయకుండా ఎలాగైనా పార్లమెంటుకు పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టాలని చాలా ఆశలు పడ్డారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న గొడవ కావచ్చు లేకుండా అయితే లేటెస్ట్‌గా డెవలప్ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పీబీ పాటిల్ వచ్చారు. రాత్రికి రాత్రి ఆయనకు టికెట్ కేటాయించడంతో వీళ్ళిద్దరికీ మింగుడు పట్టలేదు. వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్‌గా ఉన్న ఎంపీ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అంటే ఆయన కండిషన్ పెట్టే వచ్చి ఉంటారు. కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం తప్పదు. అంటే ఎలాగైనా గెలుస్తామన్న భరోసా అయితే బీజేపీకి ఉంది. చా అందులో భాగంగానే రాత్రికి రాత్రి పాటిల్‌కు టికెట్ కేటాయించడం డీకే అరుణకు, జితేందర్ రెడ్డికి మింగుడు పట్టలేదు. ఇంకొకటి మురళీధర్ రావు చాలా హార్డ్ కోర్ నేతగా చెప్పుకుంటారు. పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు ఆయన. ఆర్ఎస్ఎస్‌లో కూడా ఆయనకు బలమైన రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని ప్రచారం కూడా చేసుకున్నారు. ఆయన టీంలు కూడా అక్కడ ప్రచారం చేశాయి. అయితే ఏమైంది లాస్ట్‌లో మల్కాజ్గిరి టికెట్‌ని ఆశించారు కానీ పరాభవం పొందారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నట్టు దాని మీద ఒక ప్రకటన చేశానన్నట్టు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆయనలో కూడా చాలా దారుణమైన అసంతృప్తి ఉందని చెప్పవచ్చు. అంటే మురళీధర్ లాంటి హార్డ్ కోర్ నేతల్ని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టేసింది అంటే, అంటే అక్కడ ఈటెలకు ఇవ్వాలి అన్న నేపథ్యంలో ఎలా అంటే గెలుపు ఎలాగైనా గెలవాలి అంటే వలస నేతలకు వీళ్ళు పార్టీలో జరిగే గొడవలు ఏందంటే మేము పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వకుండా వలస నేతలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న చర్చ అయితే పార్టీలో సీరియస్గానే జరుగుతుంది. అలాగే కూన శ్రీశైలం గౌడ్, అలాగే తుళ్ళ వీరేందర్ గౌడ్, అలాగే స్వయం బాబురావు ఆదిలాబాద్ నుంచి ఆయన
ఎంపీగా పోటీ చేశారు, సిట్టింగ్ ఎంపీ. ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన కూడా చాలా సీరియస్‌గా ఉన్నాడు. అటో ఇటో తేల్చుకుంటా అని అన్నట్టు. అలాగే రఘునందన్ రావు కూడా చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. కేవలం వీళ్ళే కాదు, మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వలస నేతలకే చాలా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే నల్గొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయనకు ఆ టికెట్‌ను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. అలాగే ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు పేరు దాదాపుగా ఖరారైనట్టే అని చెప్పుకుంటున్నారు. చాలామంది బీజేపీ నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ క్యాడర్‌తో పని చేయించుకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని, అంటే మూడోసారి కూడా మోడీ గెలుస్తారు, మోడీ హవా ఉంది అన్న నేపథ్యంలో బీజేపీ నుంచి చాలామంది టికెట్లు ఆశిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ వారిని పక్కన పెట్టేసి వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ కార్యకర్తలకు మింగుడు పట్టడం లేదన్న ప్రచారం అయితే స్థానికంగా అక్కడ పార్టీ కార్యాలయంలో గట్టిగానే వినిపిస్తుంది. ఇక మహబూబాబాద్ నుంచి కూడా సేమ్ అదే పరిస్థితి. బీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీ కవిత కానీ, హుస్సేన్ నాయక్ని కానీ ఎవరిలో ఒకళ్ళకు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా వలస నేతకే ప్రాధాన్యత ఉంది. అలాగే వరంగల్ నుంచి ఆర్మూర్ రమేష్ కుమార్కు ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. అంటే చూసుకున్నట్లయితే బీజేపీ వలస నేతలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది, బయట వాన్నే ఎందుకు నమ్ముకుంటుంది అనే చర్చ అయితే పార్టీలో చాలా సీరియస్గానే ఉంది. అయితే మనం చూసుకోగలిగితే భారతీయ జనతా పార్టీ ఏంటంటే టార్గెట్ మ్యాక్సిమం అంటే 400 సీట్స్ గెలుస్తామన్న ఒక ప్రచారం అయితే గట్టిగానే చేస్తుంది. గతంలో కూడా మనం చూసాం. అప్పట్లో వాజ్పేయి భారతదేశం వెలిగిపోతుంది అన్న భారీ ఎత్తున ప్రచారం చేసినప్పటికీ అప్పట్లో ఆ పార్టీ గెలవలేకపోయింది. అప్పట్లో జరిగిన అలాంటి ఎక్స్పీరియన్స్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని చాలా వ్యూహాత్మకంగా ఎక్కడా రాజీ పడకుండా అంటే నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉన్నందువల్ల సౌత్ ఇండియాలో సీట్లు పెంచుకునే విధంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ గెలవడానికి అంటే బీఆర్ఎస్కు సంబంధించిన సిట్టింగ్ నేతలకు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు గెలుస్తారు అన్న ఉద్దేశంతోనే వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం అయితే స్థానికంగా జరుగుతుంది.